Hey guys, what's up? Welcome back to my new video. Welcome to the review of the movie War 2 acted by NTR గారు అండ్ రితిక్ రోషన్ గారు. సో మూవీలో రివ్యూలో వెళ్ళక ముందు మూవీ గురించి చెప్పాలంటే మూవీ మాత్రం చాలా మంచిగా అయితే ఉంది గైస్. సో గుడ్ మూవీ అనేసి అయితే చెప్పుకోవాలి. సో ఇంకా దాని తర్వాత మూవీలో వచ్చేసినట్టయితే మూవీలో స్టోరీ లైన్ ఏంటి అంటే నేనైతే మొత్తం స్టోరీ లైన్ చెప్పాను, జస్ట్ 2 లైన్స్లో చెప్పేస్తాను. సో ఒక లైన్లో చెప్పాలంటే 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ 2 ఫ్రెండ్స్ మధ్యలో పోటీ అనేది అయితే ఉంటుంది. సో ఒకటి వచ్చేసి నేను ఫస్ట్ అని ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చేసి దేశం ఫస్ట్ అనేది అయితే ఇక్కడైతే ఆ ఇద్దరి మధ్యలో అయితే పోటీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు చిన్నప్పుడే కలుస్తారు. చిన్నప్పుడు ఎలా కలుస్తారా అంటే చిన్నప్పుడే రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు అయితే కలుస్తారు. సో రితిక్ రోషన్ గారిది అమ్మ నాయన వచ్చేసి చిన్నప్పుడే చనిపోతారు. అప్పుడు రోడ్ మీద అయితే ఉన్నప్పుడు సో రోడ్ మీద అతనికి వచ్చేసి మీద కోపంతో అతని సంపాలని చూస్తారు. అలా ఆ టైంలో వచ్చేసి ఎన్టీఆర్ గారు పోయి అప్పుడు వచ్చేసి సేవ్ చేసుకొని అతను వచ్చేసి హెల్ప్ చేస్తాడు ఆ టైంలో. ఇంకా దాని తర్వాత ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తుండగా అప్పుడు వచ్చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో వేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంకా దాని తర్వాత వాళ్ళకి వచ్చేసి ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో మీరు సోల్జర్స్ లాగా తయారవుతారా లేకుంటే జైల్లోనే ఉంటారా అనేసి అయితే వాళ్ళకైతే జైల్లో ఉండడం మీకు మంచిది కాదు. సో దొంగతనం కూడా చేయకూడదు. సో కాబట్టి మీరు సోల్జర్ అవుతారా లేకుంటే జైల్లోనే ఉంటారా అనేసి అయితే వాళ్ళకి వచ్చేసి ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా మేము సోల్జర్స్ అవుతామని వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరికి వచ్చేసి ఆ గాడ్ ఫాదర్ అనేసి వచ్చేసి వాడు 1లో అయితే వస్తుంది. ఆ గాడ్ ఫాదర్ ఎక్కడైతే ట్రైన్ చేస్తాడు, ఆ గాడ్ ఫాదర్ ట్రైన్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చేసి లాస్ట్ లో ఇద్దరి సెలెక్షన్ వస్తుంది. సెలెక్షన్ అంటే సెలెక్షన్ చేసుకుంటారు కదా. సో ఆ టైంలో వచ్చేసి సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్షన్ లో వచ్చేసి ఇద్దరిని పిలిపించి మాట్లాడిన తర్వాత ఇద్దరు డిఫరెంట్స్ చూసి ఇక్కడ వచ్చేసి రితిక్ రోషన్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు, ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకోరు. సో ఎన్టీఆర్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోరు అంటే అక్కడ వచ్చేసి ఎన్టీఆర్ గారి మీద చాలా కోపం ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారికి చాలా కోపం వస్తుంది గాడ్ ఫాదర్ మీద. ఎందుకంటే అన్ని దండల్లో అంటే స్కిల్లలో చూసుకున్నట్టయితే అన్ని దండలో ఫస్ట్ ఉంటాడు. అప్పుడు దాని తర్వాత సెకండ్ వచ్చేసి రితిక్ రోషన్ ఉంటాడు. కానీ ఇండియా గారిని సెలెక్ట్ చేయలేదు. ఎందుకురా అంటే ఎందుకని కొట్లాడితే అప్పుడు వచ్చేసి అతను గాడ్ ఫాదర్ చెప్తాడు, నీక్కడ అన్ని స్కిల్స్ ఉన్నాయి కానీ దేశం మీద ప్రేమ లేకపోవడం తోటి నీకైతే మేమైతే సెలెక్ట్ చేయట్లేదు అనేసి అయితే ఆ గాడ్ ఫాదర్ అయితే చెప్తాడు. సో ఈ ఒక రీజన్ తోటి అప్పుడు చెప్తాడు దేశం ఫస్ట్ కాదు నేనే ఫస్ట్ అనేసి అయితే అప్పుడు అక్కడి నుంచి యాటిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. సో మన ఎన్టీఆర్ గారిది చూసుకున్నట్టయితే టోటల్ మూవీలోనే దేశం ఫస్ట్ కాదు నేనే ఫస్ట్ అనేసి అయితే ఉంటుంది. అండ్ రితిక్ రోషన్ గారి దేశం ఫస్ట్ అనేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో పోటీ అయితే సృష్టిస్తారు, అంటే పోటీ అయితే ఉంటుంది. సో ఇంకా లాస్ట్ లో వచ్చిన తర్వాత లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చేసి ఇద్దరు కలిసి మంచి ఇమోషన్ ఉంటుంది. అండ్ దాని మధ్యలో వచ్చేసి పిఎం ని సంపరా అనేసి అయితే నేనైతే చెప్పాను. అది వచ్చేసి మీరు మూవీలోనే చూడాలి. అతను పిఎం అవుతాడా అవ్వడా అనేసి అయితే మీరైతే మూవీలోనే చూడాలి. అది చాలా మంచి సీన్ అది. సో మూవీలోనే అయితే చూడాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అతను వచ్చేసి మంచిగా లాస్ట్ కి మొరల్ ఆఫ్ ది స్టోరీ ఏంద్రా అంటే మన ఎన్టీఆర్ గారు చూసుకున్నట్టయితే దేశం నేలాలనేసి అయితే ఫస్ట్ ప్లాన్ చేసి ఉంటాడు చిన్నప్పుడే. అది వచ్చేసి ఆ కళను అయితే నిర్వహిస్తాడు. సో లాస్ట్ వచ్చేసి ఇతను వచ్చేసి మంచిగా రితిక్ రోషన్ గారి కన్నా పై స్టేజ్ లో అయితే ఉంటాడు. సో లాస్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సో దేశం ఫస్ట్ అనేసి అయితే ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను దేశం ఫస్ట్ ఇండియానే ఫస్ట్ అనేసి అయితే చెప్తాడు. సో మొత్తానికి అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే మంచి ఇమోషన్ అయితే ఉంటుంది. సో ఇంకా మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎంట్రీ సీన్స్ చూసుకున్నట్టయితే ఇంట్రొడక్షన్ పార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ రితిక్ రోషన్ తో స్టార్ట్ అవుతుంది. రితిక్ రోషన్ తోటి ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా చాలా మంచిగా అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్టయితే వస్తూ అక్కడ వచ్చేసి 15 to 20 minutes అయిపోయిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది మామూలుగా అసలు మాస్ ఎంట్రీ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి ఎన్టీఆర్ గారి ఎంట్రీ కాడి నుంచి మొత్తం మూవీ దాకా ఆ మ్యూజిక్ ఆ బీజిఎం అయితే ఉంటుందో అది చాలా అమేజింగ్ అయితే ఉంటుంది, చాలా బ్రిలియంట్ అయితే ఉంటుంది. సో ఆ అనే బీజిఎం అనేది అయితే ఏదైతే ఉందో అది వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో చాలా మంచిగా అయితే బీజిఎం ప్లాన్ చేశారు. ఇంకా దాని తర్వాత విఎఫ్ఎక్స్ చూసుకుంటే చాలా మంచిగా అయితే నిన్నాయి. సో ఇంకా దాని తర్వాత చూసుకున్నట్టయితే లాస్ట్ చూసుకునేది వస్తూ ఆ ఎమోషన్ సీన్ అనేది అయితే చాలా మంచిగా క్యారీ చేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో చూసుకున్నట్టయితే నాకు మంచి ఎంత మూవీలో వచ్చేసి సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం అలా కొట్టొచ్చేమో కానీ అయినా సరే మూవీ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. స్పెషలీ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తారు. సో వీళ్ళిద్దరి గురించి నేను చెప్పినాను కదా స్టోరీ, ఇది వచ్చేసి సెకండ్ హాఫ్ లో అయితే వస్తుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి చాలా మంచిగా అయితే ఉంటుంది. సో చాలా మంచిగా ఒక మంచి యాక్షన్ మూవీ అనుకోండి. సో మంచి యాక్షన్ మూవీ అయితే నింది. సో చాలా క్రేజీ మూవీ అనేసి అయితే చెప్పుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మూవీలో అయితే పెద్ద స్టోరీ అనేసి అయితే నేనైతే స్టోరీ అయితే క్లియర్ గా చెప్పలేదు. సో ఇక్కడ స్టోరీ మాత్రం చాలా క్లియర్ గా అయితే చాలా మంచిగా అయితే ఉంది. సో చాలా క్రేజీ స్టోరీ అనేసి అయితే చెప్పుకోవాలి. అండ్ యాక్టింగ్ గురించి చూసుకున్నట్టయితే యాక్టింగ్ ఇద్దరు కూడా చాలా క్రేజీగా అయితే యాక్టింగ్ చేశారు. అక్కడ ఎన్టీఆర్ గారు అయినా సరే, అక్కడ వచ్చేసి దాని తర్వాత మన రితిక్ రోషన్ గారు అయినా సరే చాలా క్రేజీ యాక్టింగ్ చేసి చూపించారు, చాలా మంచిగా అయితే ఇది చేసినారు. సో ఇక్కడ వచ్చేసి
ఒక్క లైన్లో చెప్పుకోవాలంటే మూవీ మాత్రం అమేజింగ్ మూవీ. సో చాలా క్రేజీ మూవీ అయితే ఉంది. సో ఇంకా డే 1 కలెక్షన్, డే 2 కలెక్షన్ ఏంద్రా అంటే కూలీ మూవీ గురించి రివ్యూ ఇచ్చినప్పుడు డే 1 కలెక్షన్ ఈ మూవీ డే 1 కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది గైస్ మొత్తానికి మూవీ అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. ఖచ్చితంగా వచ్చేసి మీరైతే మూవీ అయితే చూడాల్సిందే. సో అన్నిట్లో అయితే బెస్ట్ అయితే ఉంది. సో వస్తున్న టాక్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే డే 1 కలెక్షన్ కూడా మంచిగా కొడుతుంది అనేసి అయితే వస్తుంది. కానీ చూడాల్సింది. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే అక్కడక్కడ కొంచెం మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి మీరు మూవీ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. సో అది వచ్చేసి మీ మీదనే వదిలేస్తున్నాను. సో ఎందుకంటే నాకు వచ్చేసి ఎక్కడక్కడ ఏంద్రా అంటే కొంచెం గ్రాఫిక్స్లలో కొంచెం అలా వచ్చేసి కొట్టింది, కొంచెం ఓవర్ అయినట్టు కొంచెం అలా అయితే కొట్టింది అంతే. సో వేరే దాంట్లో పెద్దగా అయితే నాకైతే ఏం అనిపించలేదు. సో మంచిగా అయితే అనిపించింది మూవీ మాత్రం. సో బెస్ట్ మూవీ అనేసి అయితే చెప్పుకోవాలి. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ 5 నెంబర్స్ అండ్ షార్ట్ రివ్యూ ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు వార్ 2 మూవీ చూసినట్టయితే ఎలా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో, లేకుంటే నేను రివ్యూలో ఏమైనా మిస్టేక్గా చెప్పినా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.